తెలంగాణలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు వెళ్లి సీఎం రేవంత్ ను కలిసి బుకే ఇచ్చి మాట్లాడి వచ్చారు. దాంతో ఈ నలుగురు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాము మర్యాద కోసం, ప్రోటోకాల్ కోసమే కలిశామని ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాళ్లు పార్టీ మారడానికే వెళ్లారు, అసలు వాళ్లను పంపిందే మాజీ మంత్రి హరీష్ అని బీజేపీ నేత రఘునందన్ రావు కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి రావడం రెండు పార్టీల్లోనూ కలకలం రేపింది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. రెండు పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టైంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంని కలవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి తమతో టచ్ లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము చేర్చుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. ఆ కామెంట్స్ ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు రేవంత్ రెడ్డి సర్కారే కొనసాగదని, తొందరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. కేసీఆరే ప్రభుత్వాన్ని పడగొడతారని బీజేపీ లీడర్లు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు చూస్తే బొటాబొటీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రెడీగా ఉన్నారన్న టాక్స్ నడుస్తున్నాయి. సిటీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయనతో టచ్ లోకి వెళ్లారని, అయితే లోక్సభ ఎన్నికల దాకా ఆగమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం పెద్ద రచ్చకు దారితీసింది. వీళ్లలో కొందరికి గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. తాము మర్యాదపూర్వకంగా కలిశామని, రేవంత్ తో పాలిటిక్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని మెదక్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్షన్ వేరేలా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను మాజీ మంత్రి హరీష్ రావే దగ్గరుండి కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. హరీష్ కు తెలియకుండా వాళ్ళు రేవంత్ దగ్గరకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మెదక్ ఎంపీ టికెట్ తనకు కావాలని కవిత కోరుతోందని, అందుకే హరీష్ రావు ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నట్లు రఘునందన్ రావు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ఎంక్వైరీల పేరుతో కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ కు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన ఈ టైంలో మెదక్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? అసలు కేసీఆర్ కేటీఆర్ కు చెప్పే వెళ్లారా అన్న అనుమానాలు రెండు పార్టీల లీడర్లలో వస్తున్నాయి. వీళ్ళిద్దరికీ తెలియకుండానే రేవంత్ ను కలిశారంటే నిజంగా రఘునందన్ రావు చెప్పినట్లు హరీష్ వీళ్ల వెనక ఉండి చక్రం తిప్పుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. లేదంటే ఈ నలుగురు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా వాళ్లపై ఒత్తిడి తెచ్చారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.